హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా 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 బాగుండాలనుకుంటున్నాం. సిటీలో అయితే 2 డేస్ నుంచి వెదర్ అయితే బాగా చల్లగా ఉంటుందండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. గుడ్ మార్నింగ్. వెదర్ చల్లగా ఉండేసరికి మా చిన్నోడైతే మంచిగా పడుకున్నాడు. మా పాప అయితే ఎప్పుడైనా ఎర్లీగానే లేస్తుంది. ఇక లేచిందంటే చాలా ఏదో ఒక ఆట ఉండాలి ఆమెకు. ఏది దొరికినా సరే దాంతో ఆడుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు ఈమె చేతిలో ఉన్నదైతే చిన్న పేపర్, ఇది ప్యాకింగ్కి వచ్చే పేపర్, దాంతో కూడా ఆడుతుంది. ఈరోజు సండే కదా, సండే అయితే మా ఇంట్లో చికెన్ కర్రీ. చికెన్ అయితే ఎలా వండినా బాగానే ఉంటుందండి. నాకైతే చికెన్ ఒకటి పర్ఫెక్ట్గా వస్తుంది. చికెన్ తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా మంచి కడగాలి. కడిగిన తర్వాత కొంచెం కారం, ఉప్పు, అల్లం, పసుపు, నూనె, పెరుగు వేసి మంచి కలిపేయాలి. పచ్చిమిర్చి కానీ ఆనియన్స్ కానీ పేస్ట్ చేసుకొని వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇదే ట్రై చేస్తున్నాను నేను ఈమైతే. మంచి కలిపేసుకున్న తర్వాతకి ఒక 15 మినిట్స్ అట్లనే పక్కకు ఉంచి మ్యాగ్నేట్ చేసినట్లయితే ఇంకా చాలా బాగుంటుంది. చికెన్కి అవన్నీ పట్టేసి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకవేళ మ్యాగ్నేట్ చేసే టైం లేకపోతే వెంటనే వండేయచ్చు కూడా. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాతకి మంచిగా జీలకర్ర వేసుకోవాలి. అలాగే టమాటాలు, పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాతకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ అయితే అందులో వేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాతకి చూస్తే మంచిగా కుక్ అవుతూ ఉంటుంది. సగం కుక్ అయిన తర్వాత చికెన్ అందులోకి నువ్వుల పొడిని తయారు చేసుకుందాం. నువ్వులను అయితే కొంచెం బరకగానే పట్టుకోవాలి. బాగా మెత్తగా ఏం అవసరం లేదు. ఈ పొడిని మనం చికెన్లోకి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు అవసరమైతే. కుక్కర్ అయితే విజిల్ వస్తూ ఉంది. నేను ఈరోజు జీరా రైస్ చేశాను. అది కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మంచి చల్లారిన తర్వాత వేడివేడి అన్నంలో వేడివేడి చికెన్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే కూల్గా ఉన్నప్పుడు వెదర్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ చికెన్ కూడా అయిపోవచ్చింది. చికెన్లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది కదా, ఇది మన బాడీకి చాలా చాలా యూజ్ అవుతుంది. సో వీక్లీ వన్స్ అయినా చికెన్ తినాలి. ఈరోజు మీ ఇంట్లో ఏంటి స్పెషల్ కర్రీ ఒకసారి కామెంట్ చేయండి. ఒకసారి మా పిల్లలు ఏం చేద్దారో చూద్దాం రండి. మా పిల్లలు అయితే పైన ఉన్నాయి అన్నీ తీసి కింద పారబోసిండు మా చిన్నోడు. వీనికి ఎప్పుడైనా సరే ముందు అవన్నీ కింద పోసుకొని ఆడుకుంటేనే వాడికి తృప్తి. ఇక మా పాప అయితే ABCDEF అని చెప్పేసి రాస్తుంది. మెల్లగా EF వరకు నేర్చుకుంది. GM ప్రాక్టీస్ చేస్తూ ఉంది. ఇక స్లేట్ మీద రాయదు, మొత్తం ఇల్లంతా రాస్తుంది. ఈమెకి ఇది ఒక వీక్నెస్ అనమాట. సరే ఎక్కడైతే నేను రాయడం ముఖ్యం కదా అని చెప్పేసి వదిలేస్తున్నా. స్కూల్కి వెళ్ళామంటే మాత్రం మస్తు ఏడుపు వస్తుంది. 1-2 రోజులు దుమ్మ కూడా కొట్టేసింది. మంచిగా నేర్చుకుంటుంది కానీ స్కూల్కి వెళ్ళామంటే ఎందుకో భయపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.